హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని దేవనూరు గ్రామంలో స్వల్ ప్రార్థనా మందిరంలో మట్టల ఆధ్వర్యంలో యేసుక్రీస్తు ప్రభువు లోకానికి భూలోకానికి రారాజు అయిన దేవుడు తనను తాను తగ్గించుకుని గాడిద మీద తిరిగినాడు, దీనినే మట్టల ఆదివారం అంటారు అని పాస్టర్ రాజ్ కుమార్ క్రైస్తవ దేవాలయంలో వాక్యమును వివరించారు. మట్టల ఆదివారం ఈ కార్యక్రమానికి విచ్చేసిన దేవనూరు గ్రామ సర్పంచ్ హింగే రవీందర్, ఉప సర్పంచ్ రాంపాక రాజు, క్రైస్తవ దేవనూరు పాస్టర్ రాజ్ కుమార్ అలాగే సంఘస్థులు ఆహ్వానించడం జరిగింది. వేడుకల అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం అలాగే మందిరానికి అవసరమైన వసతులు, అభివృద్ధి కార్యక్రమాలను దశల వారీగా అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ భక్తులు, క్రైస్తవ సంఘస్థులు, యువకులు, మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. దేవుడు గ్రామ ప్రజలకు నా యొక్క మనవి, జయరాజు గారు పిలవాలని నేను వీడికి రావడం జరిగినది. కూడా ఖాళీలో ఎవరు చనిపోయినా కూడా రావడానికి సిద్ధంగా ఉండి ముందులో ఉంటూ వస్తూ వీధి లైట్లు కానీ ఏది కానీ సీసీ రోడ్లు కానీ ఖాళీలో నా వంతు పరిష్కారానికి నేను వ్యక్తి అయిన చెప్పడం ముందంజలో ఉంది. ప్రతి కార్యక్రమాన్ని నేను అందరి ప్రజలలో మమేకమై నేను ఉంటానని మీ అందరి ముందు సవినయంగా తెలియజేస్తున్నాను. కార్యక్రమం ఏ కార్యక్రమం తీసినానో నేను దానికి అటెండ్ అయ్యి వాళ్ళని మంచి చెడులు తెలుసుకొని కూడా వెళ్తున్నాను. మా సర్పంచ్గా సంఘ పెద్దలకు, యూత్కు అందరికీ మా యొక్క నిండు వందన తెలియజేస్తున్నాం. పిలిచినందుకు మా సర్పంచ్ గారు మమ్మల్ని ఎన్నోసార్లు పిలిచిండు. ఇలా పండుగ కాబట్టి మట్టల ఆదివారం కాబట్టి వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా చాలా కట్టినందుకు వాళ్ళకు ఈ మందిరం తరఫున పాస్టర్కు, పాస్టర్కు, సంఘ పెద్దలకు అందరికీ మా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాము. ఈ మందిరానికి ఏమైనా అవసరాలున్నా మా సాధ్యమంతా మా సర్పంచ్ గారు అయినా, మా తోటి వార్డు మెంబర్లు అయినా, నేనైనా అందరము ఈ మందిరానికి సహాయపడేంత చేస్తాము, సహాయనంత చేస్తాము. ఈ రోడ్లైనా, ఇసుకల రోడ్లైనా, నీళ్ళైనా, మోరీలైనా వెనుక ముందు కొద్దిగా బడ్జెట్ లేక వెనుక ముందు మీకు గెలిచిందే ముందనే కంపల్సరీ కాలనీకి ఏదైనా చేసి ముందుండి నడిపిస్తామని, ఆపత్తి సంపత్తికి మేము ఆదుకుంటామని మమ్మల్ని ఎట్లా గెలిపించిండ్రు. ఆ రోజు మేము చర్చికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని పోయినాం, గెలుస్తారని మీరు హామీ ఇచ్చిండ్రు. మేము ఖచ్చితంగా ఈరోజు గెలిచినామంటే దేవుని దయ. నేను రెండోసారి వార్డు మెంబర్ గెలుచుడు నాకు ఎంతో అదృష్టం. అనుకోకుండా నాకు ఉప సర్పంచ్ ఇచ్చినందుకు దేవునికి నిన్ను వందనాలు తెలియజేస్తున్నాను. ఉంటానని నా